నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎట్టకేలకు అభ్యర్థుల ప్రకటన అయిన ఇన్ని రోజుల తర్వాత మరి ఇంకా ఎన్నికలకి వారం 10 రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోని అయితే కనుక ఈ రోజున విడుదల చేశారు. వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఈ రోజున విడుదలైంది. అయితే ఏవైనా కొత్తదనం ఉంటుందా అని చూస్తే మళ్ళీ అదే పాత చిలక పలుకులు జగన్మోహన్ రెడ్డి నుంచి వింటా ఉన్నాం. ప్రధానంగా చూస్తే గతంలో ఇచ్చినటువంటి హామీలు 2019 మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ తీసుకుని వచ్చి కలర్ జిరాక్స్ తీసి మళ్ళీ దాన్నే చూపిస్తూ ఉన్నారు. అందులో ఏ పెద్ద మార్పు కూడా కనిపించట్లేదు. మరి ఆ రోజున అమ్మఒడి అంటూ హామీ ఇచ్చారు. మరి అమ్మఒడి ఏమైంది? ఈ రోజున ఎలాగా అమలవుతా ఉంది, ప్రజలకి ఎలా అందుతూ ఉంది, అవి కూడా చూస్తూ ఉన్నాం. అందులో కూడా కోతలు, ముఖ్యంగా సంక్షేమ పథకాలకి విద్యుత్ ఛార్జీలని కూడా సాకుగా చూపిస్తూ విద్యుత్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయని చెప్పేసి సంక్షేమ పథకాలు కూడా కత్తిరించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి దేశ చరిత్రలో ఇలాంటి కొత్త నిబంధనలు, ఇలాంటి కొత్త రూల్స్ ఇవన్నీ తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు కోత విధించడం ఎక్కడా చూస్తున్నాం. అదే సమయంలో గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. వారం రోజుల్లో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తాము అని చెప్పారు. అలాగే చూస్తే కనుక పోలవరాన్ని వచ్చిన ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. అసెంబ్లీ సాక్షిగా పెద్ద ప్రగల్భాలు పలికారు. ముఖ్యంగా చూస్తే మా అన్న మగవాడు అంటూ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి మాటలు మాట్లాడారో చూసాం. మరి ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ల వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ మ్యాండేట్, ఆ కాలం అంతా పూర్తయిపోయింది. కానీ పోలవరం ఒక్క అడుగు ముందుకు సాగినటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్ ఇలాగ చూసుకుంటూ పోతే పూర్తిగా ఏదైతే ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి కానీ, పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి కానీ ఏమీ లేదు. కానీ ఈ రోజున మళ్ళీ మేనిఫెస్టో పేరుతోటి ప్రజల్ని మోసం చేసేందుకు మళ్ళీ అదే నవరత్నాల్ని దానికి ప్లస్ అంటూ యాడ్ చేసి నవరత్నాలు ప్లస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. అలాగే ఈ ప్రకటన సందర్భంగా పెద్ద భాష్యాన్ని అయితే కనుక ఇచ్చారు ఆయన. మరి ఆ భాష్యం కూడా ఏమిటి అంటే 2019లో తాము ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఇప్పటికీ మారినటువంటి పరిస్థితులు ఏంటి, ఇవి చెప్పకుండా 2014 ఎన్నికలు ఆనాటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ఎలాంటి ప్రచారాలు చేసినాయి, అప్పటి మేనిఫెస్టో ఏంటి, 2024 ఇప్పుడు మేనిఫెస్టో ఏంటి, మరి మధ్యలో 2019 ఏమైపోయిందో, మరి ఈయన ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్చారో, 99% అన్నీ అమలు చేశామని చెప్తారు. కానీ ఆ అమలు చేయని 1% హామీలు ఏమిటి, ఇవేమీ చెప్పకుండా మళ్ళీ అదే ప్రతిపక్షాలని తిట్టడం, అదే ప్రతిపక్షాల మీద విషం చిమ్మటం, ఇదే పనిగా మొత్తం సాగింది. మళ్ళీ అందులో కూడా ఆయన ప్రతిసారి ఆయన బాజాలు వేరే వాళ్ళు కొడుతూ ఉంటారు. ఈ రోజున ఆయన బాజా ఆయనే కొట్టుకున్నారు. 2014లో ఆ ఒక్క అబద్ధం చెప్పకపోవడం వల్లే నేను అధికారంలోకి రాలేదు. మరి ఆ అబద్ధం ఏంటో ఆయన కూడా చెప్పట్లేదు ఇవాళకి కూడా. మొత్తంగా అయితే మేనిఫెస్టో విడుదల కావడం, మరి ఆ మేనిఫెస్టో కూడా పెద్దగా ఏమీ కొత్తగా ధనం అనేటువంటిది ఏమీ లేదు. 2019లో ఏదైతే మేనిఫెస్టో చూసామో అప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేక హోదా మెడల్ వంచటం, లేదంటే కనుక వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాం, ఉద్యోగులకి ఫిట్మెంట్ పెంచేస్తాం, ఈ హామీలు ఏవో తీసినట్టున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద కూడా కొంత కోపంగా ఉన్నారు కాబట్టి. అవి కాకుండా మిగతావన్నీ కూడా గత మేనిఫెస్టో ఏదైతే ఉందో అదే చూస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి విడుదల చేసినటువంటి ఈ మేనిఫెస్టో కూడా నవరత్నాలు ప్లస్ ఎలా ఉంది ఏమిటి అనేటువంటి అంశాలు డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే అంకమరావు గారు, ముందుగా చెప్పండి, 2014లో ఏదైతే కూటమి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవి నెరవేర్చలేదు అంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోనా లేకపోతే తెలుగుదేశం మేనిఫెస్టో గురించి చెప్పడానికి సభ పెట్టారో తెలియదు. ఈ రోజున ఆయన విడుదల చేసినటువంటి ఆ మేనిఫెస్టో, అందులో ఆయన మాట్లాడిన మాటలపైన ఏం చెప్తారు? 2014 కాదుగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతుంది, 2024. అది మర్చిపోయినట్టున్నాడు. 2019లో నువ్వు అధికారంలోకి వచ్చావు అంటే 2014 గురించి నీకు అనవసరం. 2014 నుంచి 2019 వరకు వాళ్ళు ఏం చేశారా, ఏం చేయలేదా అనేది ఇప్పుడు అప్రస్తుతం కూడా. నువ్వేం చేసావు 2019లో, నువ్వు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి నువ్వేం చేసావు అనేది ఈరోజు ప్రశ్న. ఇందులో 3 అంశాలు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి చాలా స్పష్టంగా, అంటే విద్యార్థులకు సంబంధించి ఉన్నత చదువులు చదువుకునే వాళ్ళ గురించి ఫీజు రీయింబర్స్ గురించి మాట్లాడుకోవాలంటే 2003లోనే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు ఎస్టీల కోసం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ అమలు కాని విధంగా తొలిసారిగా ఫీజు రీయింబర్స్ పథకం తీసుకొచ్చారు. కాకపోతే వాళ్ళు చెప్పుకోలేకపోయారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత అది అన్ని వర్గాల వారికి చేరువ చేశాడు. అప్పటి నుంచి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆ విషయంగా తీసుకుంటా ఉంటే ఆ రోజు దళితుల కోసం, ఎస్టీల కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే
తిరిగి ఈయన 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్య చదువుకునే వాళ్ళకి కావచ్చు, లేకపోతే విదేశాల్లో చదువుకునే వాళ్ళకి కావచ్చు, అలాంటి అవకాశాన్ని రద్దు చేసి విదేశాల్లో చదువుకునే వాళ్ళకి అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్యా కానుక పేరు మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. ఆయన పేరు పెట్టుకోలేదు, నందమూరి తారక రామారావు గారి పేరు కూడా పెట్టుకోలేదు. ఆయన అంబేద్కర్ గారు ఆ మహానుభావుడి పేరు పెట్టుకున్నారు. ఈయన వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి పేరు తీసేసి తన పేరు పెట్టుకున్నాడు. ఇక్కడే అర్థమైపోతా ఉంది కదా, అంబేద్కర్ గారి పేరు తీసేందుకంటే ఆయనకంటే ఈయన గొప్పడని నేను భావించాడు. పోనీ దాన్ని అన్న అమలు చేశారు, చివరి సంవత్సరం దాకా అమలు చేయలేదు. అంతకుముందు విదేశాలకు సంబంధించి చదువుకునే వాళ్ళకి కులాలు మతాలతో సంబంధం లేకుండా మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరికీ మంచి ఎక్కడైతే కళాశాలలో వాళ్ళు చదువుకోవాలనుకున్నారో వాళ్ళకి తెలియదు, మొట్టమొదటి వాళ్ళకు కూడా తెలియదు ఇది ఉందన్న సంగతి. తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళు అక్కడ ఫీజు కట్టే సందర్భంగా లేదు మీ ప్రభుత్వం మొట్టమొదటి 10 లక్షల రూపాయలు కడుతుంది అని చెప్పని వాళ్ళకి తెలియకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దాన్ని చివరి వరకు 15 లక్షల రూపాయలకి కొనసాగించారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన వచ్చిన తర్వాత ఆయన తీసేశారు. ఇంకోటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా 1,60,000 మందికి అంటే ఒక్కొక్కరికి 45,000 రూపాయలు ప్రభుత్వం బరాయించేసి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించి వాళ్ళకి చదివించడం కూడా జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత అప్పటికి 60,000 మంది చదువుకుంటా ఉంటే ఒక కలంపోటుతోటి వాళ్ళ చదువుకునే అవకాశాన్ని రద్దు చేశాడు. ఈయన దళితుల గురించి గొప్పగా చెప్తా ఉన్నాడు. ఈ దళితులకు సంబంధించి 27 పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తే ముఖ్యంగా దళితుల పిల్లలు ఏదన్నా వాళ్ళు అంటే వాళ్ళ వృత్తులకు సంబంధించి దాన్ని ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే రాయితీలు 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల రాయితీలు ఇచ్చేసి వాళ్ళకి ప్రోత్సహించాడు కుటీర పరిశ్రమలు పెంపొందించడం కోసం. దాన్ని ఈయన వచ్చిన తర్వాత సంపూర్ణంగా రద్దు చేశాడు. 27 పథకాలని రద్దు చేశాడు. 7,900 మందికి ఇన్నోవా కార్లు కొనిపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. చదువుకున్న పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం, అంటే వాళ్ళుగా బ్రతకాలని, గౌరవంగా బ్రతకాలని, తలెత్తుకునేలా బ్రతకాలని చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రమారమి 30,000 మంది పిల్లలకి చదివించడం కూడా జరిగింది. వాళ్ళకి నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇన్ని చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పుకోలేకపోవడం అనేది తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసుకున్నటువంటి పొరపాటు, తప్పు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తూ ఉన్నాయి. ఇక రెండో దశగా అమ్మఒడి నువ్వు ఇస్తానంది 15,000 రూపాయలు. ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పని స్వయానా నీ సతీమణి గారు కూడా చెప్పడం కూడా జరిగింది, భారతి గారు. కానీ నువ్వు వచ్చిన తర్వాత దాన్ని 15,000 రూపాయలు ఒక్కళ్ళకే, ఇంట్లో ఎంతమంది ఉండో ఒక్కళ్ళకే అని చెప్పని ఇచ్చేసి, అది కూడా 2,000 రూపాయలు మరుగుదొడ్లకి పాఠశాలల యొక్క మరమ్మతులకు సంబంధించి 2,000 రూపాయల కోతలు తీస్తూ నువ్వు 13,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు వరకు నువ్వు అదే కొనసాగించుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు నువ్వు 2,000 రూపాయలు పెంచావు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ తల్లులకి ఇవ్వకుండా, అది మామూలుగా ఈ అమ్మఒడి పథకం అనేది తల్లుల చేతికి ఇవ్వకుండా వాళ్ళకి ఫీజులు ప్రభుత్వమే భరాయించింది. అలాగే పుస్తకాలు ప్రభుత్వమే ఇచ్చేసింది, బట్టలు ప్రభుత్వమే ఇచ్చేసింది, బ్యాగులు ప్రభుత్వం ఇచ్చేసింది, బూట్లు సాక్సులు ప్రభుత్వమే ఇచ్చేసింది. అలాగే ఆడపిల్లలకి సైకిల్ కూడా ఇచ్చింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు నువ్వు కొత్తగా ఇచ్చింది ఆ లెక్కలు లెక్కేసుకుంటే ఇంకా వాళ్ళకి నువ్వు నష్టమే చేకూర్చావు కదా. ఈ డబ్బులు ఆ రోజు వాళ్ళకి సంబంధం లేదు కదా. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఆ డబ్బులు వాడుకొని సరైన సమయంలో ఫీజులు కట్టకపోవడం వల్ల ఎంతమంది పిల్లలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నత చదువులు చదివిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఎన్నికి ఇవ్వాలి అంటే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు రాలేదని ఇప్పుడు చాలామంది దళిత విద్యార్థులకి ఇంతవరకు వాళ్ళకి సంబంధించినటువంటి పాస్ అయిన దానికి సంబంధించినటువంటి ఆ సర్టిఫికెట్ ఈరోజు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే డబ్బులు అంటే నువ్వు ఇన్ని చేస్తూ ఉన్నావు. ఇప్పుడు ఇంకోటి చెప్పాలండి, వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన ఈ సూపర్ 6 పథకాలు కావచ్చు, ఇప్పుడు చేసే పథకాలు కావచ్చు, దీన్ని ఖర్చు పెట్టాలంటే సంవత్సరానికి 1,21,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తే నీకెందుకయ్యా? నువ్వు నీ జేబులో ఏమైనా ఎత్తనావా? ఇడుపులపాయలో ఏమైనా అమ్మిస్తావా, లేకపోతే లోటస్ పాండ్ అమ్మిస్తావా, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ అమ్మిస్తావా, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ అమ్మిస్తావా? దాంతో నీకేంటి సంబంధం? నువ్వేం చేసావో చెప్పు. వాళ్ళు ఏం చేయాలో, ఎట్లా చేయాలో, సంపదను ఎలా సృష్టించాలో, పరిశ్రమలు ఎలా తీసుకురావాలో, దాని ద్వారా సంక్షేమానికి ఎలా వినియోగించాలో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు కదా. రైతు భరోసా ఉంది. ఈరోజు రైతు భరోసా నువ్వు 12,500 రూపాయలు ఇస్తానన్నావు. 12,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలతో పోల్చుకుంటే 18,500 రూపాయలు నువ్వు ఇవ్వాలి. కానీ నువ్వు ఇచ్చిందంత 12,500 రూపాయలు. అక్కడికి 13,500 రూపాయలు. అక్కడికి 5,000 రూపాయలు నువ్వు కోత వేసావు కదా. అంటే 5 సంవత్సరాలు ఒక్కో రైతుకు 75,000 రూపాయలు కోత పెట్టావు కదా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రేపు పొద్దున అధికారంలోకి వస్తే 20,000 ఇస్తానంటుంది. ఆ రోజు రైతులకు సంబంధించి ఎక్కడ పెట్టినా సరే అంటే భూసార పరీక్షలు చేయించారండి.
ఎరువులు ఇచ్చారు, మంచి మంచి విత్తనాలు ఇచ్చారు. సరైన సమయంలో గోదావరి నీళ్ళని పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్ళని తీసుకొని వచ్చేసి కృష్ణానదిలో నీళ్లు శ్రీశైలంలోనూ నాగార్జున సాగర్ పులిచింతల్లో నిలవబెట్టేసి శ్రీశైలంలో నిలవ ఉన్న నీళ్ల ద్వారా రాయలసీమకు నీళ్ళు అందించింది తెలుగుదేశం ప్రభుత్వం. నీ సొంత గడ్డ పులివెందులకు కూడా నీళ్ళు అందించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టు మరమ్మతులు చేయడం చేతకాక ఎందుకు చేయలేదు అంటే చాలామందికి అర్థం కావట్లేదు. మరమ్మతులు చేస్తే అక్కడ ఇసుక దోపిడీ చేయడానికి వీల్లేదు, అక్కడ ఉన్న నాయకుల లబ్ధి కోసం అది చేయించట్లేదు నువ్వు. ఇది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అంటే నువ్వు రైతుల్ని మోసం చేసావు. ఇప్పుడు నువ్వు ఫలానా వాళ్ళకి ఇప్పుడు 3,000 రూపాయలు పెన్షన్లకు ఇస్తానని చెప్పి నువ్వు మాట ఇచ్చావు. 3,000 రూపాయలు ఈరోజు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 2 దఫాలుగా 75 రూపాయలు చేశారు. 2004లో మీ నాన్నగారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 200 రూపాయలు చేశారు. అంటే మీరు పెంచింది 125 రూపాయలు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దఫా 800 రూపాయలు పెంచారు. అంటే 1000 రూపాయలు చేశారు. మళ్ళీ దాన్ని ఫిబ్రవరిలో 2019లో దాన్ని తీసుకొచ్చేసి 2,000 రూపాయలు చేశారు. అంటే వీళ్ళు అమలు చేసింది 1,875 రూపాయలు, మీరు ఇచ్చింది 125 రూపాయలు. ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 ఇస్తానని ఇప్పుడు దాకా నిన్నటిదాకా ఈ జనవరి దాకా నువ్వు ఇవ్వకుండా దాన్ని విడతల వారీగా చూసుకుంటూ 750 రూపాయలు పెంచుకుంటూ వచ్చావు. నీకు ఈరోజు రేపు వాళ్ళు 4,000 ఇస్తానంటున్నారు. నువ్వేం అంటున్నావు? 2028 జనవరి 2029 జనవరి 250 రూపాయలు 250 రూపాయలు పెంచుతారంట. ఈ 3 సంవత్సరాలు ఏమైపోవాలి? అంటే వీళ్ళకి నువ్వు ఈరోజు ఎంత నష్టం చేయాలనుకుంటున్నావు ఒక్కొక్కళ్ళకి ఆలోచించండి. ఇవన్నీ నువ్వు చెప్తే జనం నమ్ముతారా? తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెబితే నమ్ముతారు, ఎందుకంటే ఆయన అమలు చేసి ఉన్నాడు కాబట్టి. మిగిలిన విషయాలు సత్యమూర్తి గారు ముఖ్యంగా చూస్తే ఈ రోజున ఆయన చెప్పిన దాంట్లో 58 నెలల మన పాలనలో మనం అందించినటువంటి సంక్షేమం ముఖ్యంగా చూస్తే ఏదైతే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ వాళ్ళకి ఇచ్చినటువంటి పథకాల గురించి, లేదంటే వాళ్ళకి ఏదైతే సంక్షేమం పేరుతో అందించినటువంటి లబ్ధి ఉందో, ముఖ్యంగా మహిళలకు సంబంధించి చేయూత, ఆసరా ఇలాంటివన్నీ అందించాము. వాటిని కూడా ఈ రోజున 1,50,000 రూపాయలకి తీసుకెళ్తాము అని చెప్పేసి అని వాటిని కూడా పెంచుతామని చెప్పడం. కాపు నేస్తంని ఇప్పటి వరకు 1,00,000 రూపాయలు ఇచ్చాము, దాన్ని 1,20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి 75,000 ఇచ్చారు, అది 1,20,000 ఇస్తాము అని చెప్పేసి అని ఈ రకంగా చెప్తున్నారు. కానీ ఇంతకాలం ఈ 5 ఏళ్లలో ఆయన చెప్పిన ఇదే 58 నెలల పాలనలో ఈయన అందించినటువంటి ఈ సంక్షేమం ద్వారా ఎవరి జీవన ప్రమాణాలు ఏం మెరుగైనాయి, అసలు ఈయన వల్ల ఏ వ్యవస్థకి కానీ అంటే ఏ సామాజిక వర్గానికైనా ఏం లబ్ధి చేకూరింది? ఈ రోజున మళ్ళీ నవరత్నాలు ప్లస్ అంటూ తీసుకొచ్చిన దాంట్లో కొత్తదనం ఏం కనిపిస్తుంది? కొత్తదనం ఇప్పుడు ఏ పథకమైనా సరే అమలు చేయాలి అంటే దానికి కొంత బేస్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే సమాజంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాలి, జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా వాతావరణం ఉండాలి. ఈ రెండు లేనప్పుడు నువ్వు డబ్బులు పంపు చేసినా కానీ అది బూడిదలో పోసిన పన్నీరుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకోవటానికి తను కష్టపడే వీలు కల్పించి అతను ఉపాధి పొందేలాగా చేసి ఆ తర్వాత నువ్వు రేషన్ షాపు నుంచి నువ్వు సరుకులు ఇస్తే అతను బతకటానికి అతని జీవన ప్రమాణాలు పెరుగుతాయి. నువ్వు అతనికి పని లేకుండా చేసి అతనికి అసలు ఎటువంటి జీవనోపాధి లేకుండా నువ్వు చేసేసి అతనికి నువ్వు బియ్యం ఇవ్వటం వల్ల అతని ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోగా అతను సమాజానికి భారంగా మారతాడు. ఇది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. ఇది నీకు చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఏంటి అంటే అతనికి ఉపాధి కల్పించటం ద్వారా అతనికి అతని పిల్లలకి విద్య నేర్పటం, అతనికి ఉపాధి కల్పించటం, ఇవి చేసిన తర్వాత దీనికి అనుబంధంగా కొంత ఏదన్నా సబ్సిడీ చేయటం, కొన్ని పథకాలు ఇవ్వటం, ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే అతను ఎస్టాబ్లిష్ అవుతాడు, జీవితంలో ఎస్టాబ్లిష్ అయ్యి ఒక అడుగు ముందరికి వేస్తాడు. ముందరికి వేసిన తర్వాత ఆ విధంగా ప్రభుత్వానికి వీళ్ళ నుంచి ఆదాయం కూడా వస్తూ ఉంటుంది. అంటే అతను కాయకష్టం చేసి బతుకుతుంటాడు. కులవృత్తుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటారు. ఈ తరహా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డ్వాక్రా సంఘాలని మనం చూసాం. డ్వాక్రా సంఘాలు పెట్టుకున్న తర్వాత
పొదుపు సంఘాలను తీసుకొచ్చారు. వాళ్ళు ఉత్పత్తులు చేసుకున్న తర్వాత వాళ్ళ ఉత్పత్తులు పెరిగిపోయినాయి విపరీతంగా. అసలు డ్వాక్రా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది డ్వాక్రా స్కీమ్ అనేది. అంటే ఈ తరహా చేస్తే ఏమవుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతూ ఉంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే మొత్తం భారతదేశం మొత్తం డెవలప్ అవుతుంది. ఇది బేస్ లైన్. ఇవన్నీ లేకుండా నువ్వు కనీసం ఇటువంటి పనులు చేయకపోగా నువ్వు దళితులకు ఉన్న మొత్తం అప్పటి వరకు అమలు చేసిన స్కీములన్నీ తీసేసి, బీసీలకి అమలు చేసిన స్కీములన్నీ తీసేసి, ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు టాడీ ట్యాపర్లకి, అంటే గీత కార్మికులు, గీత వృత్తి మీద ఆధారపడే వాళ్ళకి ఆ మోకులు ఇవ్వటంతో పాటు సైకిల్ ఇచ్చేవాడు. సైకిల్ ఇచ్చి వెళ్ళమనేవాడు. ఇప్పుడు అదేవిధంగా ఈ ఆదరణ పథకం కింద కొన్ని స్కీమ్స్, ఇప్పుడు బార్బర్ షాపులకి వాటికి ఆ ఫెసిలిటీ అదంతా కల్పించటం, ఇట్లా కుండలు చేసేవాడికి వాడికి అధునాతన పరికరాలు ఇవ్వటం, విద్యుత్ రాయితీలు కూడా వాళ్ళకి, విద్యుత్ రాయితీలు. ఇప్పుడు చాకలి వృత్తి మీద ఉండే వాళ్ళకి ఐరన్ బాక్సులు ఇవ్వటం, వాళ్ళకి కరెంటు ఫ్రీగా ఇవ్వడం, దోబిఘాట్లకి కరెంటు ఇచ్చేయటం, వాటర్ లేని చోట వాటర్ ఫెసిలిటీ, ఉచిత విద్యుత్, వాళ్ళకి ఉచిత ఫ్రీ కరెంట్ ఇవ్వటం. దీనివల్ల ఏమవుతుందంటే ఒక మనిషి తన కాళ్ళ మీద తాను నిలబడటం నేర్చుకుంటాడు ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తే. అందువల్లే మీకు చంద్రబాబు నాయుడు వెనక ఇంతమంది బీసీలు, ఇంతమంది కులవృత్తుల వాళ్ళు ఇంతమంది ఎందుకు ఉంటారు అంటే ఇదే కారణం. ఇది కారణం అన్నమాట. అంటే నేను కష్టపడతాను, నాకు ఆపర్చునిటీ ఇవ్వు అని అడుగుతారు ఎవరైనా కానీ. నేను ఇంట్లో తాగి పడుకుంటాను, నా పెళ్ళాం బిడ్డల్ని నువ్వు పోషించు అని చెప్పి ఎవ్వరూ అడగరు. జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటంటే నేనిచ్చే మందు తాగి పడుకో, నేనిచ్చే బియ్యం తిను, నేనిచ్చే డబ్బులు తీసుకో. అంటే నువ్వు ఇచ్చేదేంటి, నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు, ఎంత ఇవ్వగలుగుతావు? 5 సంవత్సరాల్లో మనం చూసాం. ఈ 5 సంవత్సరాల్లో మనం చూసింది ఏంటి? నీకు మొత్తం శాంతి భద్రతలు ఎక్కడైనా ఉన్నాయా? శాంతి భద్రతల విషయం ఇందులోకి ఎందుకు తీసుకొచ్చాను? నీకు శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటే సమాజం పురోగమిస్తుంది, శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది. ఎక్కడికక్కడ డ్రగ్స్, గంజాయి, నువ్వు విపరీతంగా మద్యం, ఇవన్నీ కూడా తీసుకొచ్చి నువ్వు సమాజంలో పంపు చేస్తూ ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. నువ్వు ఈ గంజాయి, మాదక ద్రవ్యాలను తీసుకొచ్చి ప్రవేశపెట్టడం వల్ల మొత్తం కూడా సంసారాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. నువ్వు ఎంత సంక్షేమం ఇస్తే అది ఫుల్ఫిల్ అవుతుంది? అసలు ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది? సమాజం ముందరికి ఎట్లా వెళ్ళాలి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో నవరత్నాలు అని ఆ రోజు పెట్టినప్పుడు ప్రజలు ఏమనుకున్నారు అంటే ఆల్రెడీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళందరికీ దాదాపుగా 140 నుంచి 153 స్కీములు వచ్చేవి. ఈ స్కీములతో పాటు నవరత్నాలు వస్తాయి. ఈ స్కీములకి ఎక్స్ట్రాగా నవరత్నాలు వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అందుకు నీకు ఓటేశారు. నువ్వేం చేసావు? ఆ 153 పథకాలని నువ్వు రద్దు చేసి నీ లింగు అంటూ ఈ నవరత్నాలు తీసుకొచ్చి పెట్టావు. ఈ నవరత్నాల్లో కూడా నీకు ఇప్పుడు అంకమరావు గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు అమ్మఒడి గురించి. అందులో కోతలు అంటే ఈ తరహాలో నువ్వు తీసుకొచ్చేసి నేను సంక్షేమం. ఇంకొక విషయం ఏంటంటే నాకు బాగా నవ్వొచ్చిన విషయం ఏంటంటే ఎమ్మెల్యేని మీ ఇంటి దగ్గరికి పంపించాను. ఎంతమంది ఎమ్మెల్యేలు లేటారు? ఎంతమంది ఎమ్మెల్యేలు? నువ్వు గడప గడపకి మన వైఎస్ఆర్ పార్టీ అని పెట్టుకున్నావు ప్రోగ్రాం. పెట్టుకున్న తర్వాత చెప్పారు, అప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినాయి, అయ్యా మీ ఎమ్మెల్యేలు వెళ్తే కొడతారు అక్కడ, నువ్వేమి ఇవ్వట్లేదు అని చెబితే దాన్ని గడప గడపకి మన ప్రభుత్వం అని మార్చి గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేసి పోలీసుల్ని కాపలా పెట్టి నువ్వు పంపిస్తే నీ ఎమ్మెల్యేలు తిరగలేక వెనక్కి వచ్చారు. అసలు 151 మంది ఎమ్మెల్యేల్లో 150 మంది సంగతి పక్కన పెట్టండి. ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు కదా, పులివెందుల ఎమ్మెల్యే, ఆయన గడప గడపకి వెళ్ళి వచ్చాడండి. ఇంకా నీకు 150 మంది సంగతి పక్కన పెడదాం, 151వ ఎమ్మెల్యే పులివెందుల్లో గడప గడపకి కార్యక్రమం నిర్వర్తించాడా? ఈ ఒక్క క్వశ్చన్కి సమాధానం చెప్పాలి. అంటే
ఎందుకు చెప్తున్నానంటే అదేదో పెద్ద స్కీము లాగా, అదేదో మీ ఇంటికి అన్నీ ఇచ్చాం. ఏమి ఇచ్చావు నువ్వు? ఇందాక అంకమరావు గారు చాలా వివరంగా చెప్పారు. రైతులకి ఏమి భూసార పరీక్ష చేయాలి, నీకు అక్కడ డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పించాలి. నీ సొంత జిల్లాలో, నీ ఉమ్మడి కడప జిల్లాలో, పక్కనున్న అనంతపురం జిల్లాలో, ఈ 2 జిల్లాల్లో రైతులు బతికేది డ్రిప్ ఇరిగేషన్ మీద. అసలు ఆ విషయం తెలుసా నీకు? బేసిక్ నాలెడ్జ్ ఉందా నీకు వ్యవసాయం మీద? డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చి ఎంతకాలం అయింది? 6 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలంలో నువ్వు ఇచ్చావా? అంతకు ముందు ప్రభుత్వం ఒక్కటి కూడా, అంతకు ముందు ప్రభుత్వం అమలు చేసిన ఇవి తప్ప నువ్వు అసలు వ్యవసాయం మీద నువ్వు కాన్సన్ట్రేట్, నీకు తెలియదు. నీకు ఎంతసేపటికి ఇసుక దందా, గంజాయి దందా, ఎర్రమట్టి దందా, ఈ దందా, ఆ దందా తప్ప ఏమాత్రం ఇది లేదు. పోలవరం ఇంకొక పెద్ద జోక్ ఏంటంటే, పోలవరం 5 సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్తున్నాడు మేనిఫెస్టోలో. మరి అంతకు ముందర 21 కల్లా అయిపోతుంది, 22 కల్లా అయిపోతుంది, 23 కల్లా, 22 వరకే చెప్పాడు. ఆ తర్వాత చెప్పలేదులే. 23 చెప్పాడు, తర్వాత 25 చేశాడు, తర్వాత 25 చేశాడు, 24 ఎత్తేసాడు, 25 చేశాడు. ఇదేంటి అంటే పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తావు? అసలు పోలవరం అంటే ఏంటి తెలుసా? నువ్వు R&R ప్యాకేజ్ ఇవ్వటానికి అక్కడికి వెళ్ళి మాదేముందన్నా అంతా కేంద్రం ఇవ్వాలన్నా, కేంద్రం ఎప్పుడు ఇస్తే అప్పుడు అన్నావా లేదా? ఇదా నువ్వు చేసేది? రాష్ట్రానికి ఎంత డ్యామేజ్ చేసినా నువ్వు ఈ రోజున వచ్చి నవరత్నాలు ప్లస్ అంటే, ఈ నవరత్నాలు ప్లస్ 143 స్కీములకి ప్లస్సా మైనస్సా? ముందర ఫస్ట్ అది చెప్పిన తర్వాత నువ్వు ఓట్లు అడగటం నేర్చుకో. సార్ అంకమరావు గారు, మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ విభజించబడి ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ రాజధాని అనేటువంటిది లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసి దాన్ని ఒక అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి ఒక నగరంగా తీర్చిదిద్దాలి అనుకుంటే, ఈయన వచ్చాక ఎలాంటి పరిణామాలు జరిగినాయి మనం చూసాం. కానీ ఈ రోజున మళ్ళీ అదే పాత మాట, 3 ముక్కలాట. ఇప్పటికే కేంద్రం చెప్పింది, న్యాయస్థానాలు చెప్పినాయి, అయినా కూడా మళ్ళీ 3 ముక్కలాట మొదలుపెట్టి మళ్ళీ 3 రాజధానులు అనే వాటి ఆ రాగాన్ని అందుకున్నారు. ఎలా చూడాలి అంటే ఆయన 3 రాజధానులు చేస్తాననగంలోనే రాయలసీమలోని 4 జిల్లాలు, అట్లాగే నెల్లూరు జిల్లా 5 జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు, 8 జిల్లాలు నేను బలంగా ఉంటాను, ఇబ్బంది ఏమి ఉండదు, ప్రకాశం జిల్లా నాకు అనుకూలంగా ఉంది, ఎంత లేదనుకున్నా కూడా ఇట్లో కలిపి నేను 100 నియోజకవర్గాలు గెలుస్తాననే నమ్మకంతో ఆయన ప్రకటించడం కూడా జరిగింది. దానికి 2023 ఫిబ్రవరిలో ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అఖండ మెజారిటీ 108 నియోజకవర్గాల్లో, ఆటికి సంబంధించి, బయటకు కూడా కాదు, ఆటికి సంబంధించిన 108 నియోజకవర్గాల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు, నువ్వు ఇంటికి పోను ఆయన అని చెప్పని. ఇంకోటి, రాజధాని ఉంది, అమరావతి రాజధాని, కాకపోతే ఏంటంటే రాజధానిలో పనులు జరగట్లేదు. ఇతను కాదు కదా, ఈయన పుట్టించిన బ్రహ్మదేవుడు వచ్చినా కూడా అమరావతిని అంగుళం కూడా పక్క కదిలించలేరు. అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని. అది చంద్రబాబు నాయుడు గారి చాణక్యం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు, ఎవరు ఏమీ చేయలేరు. రైతుల్ని దాంట్లో భాగస్వామ్యం చేశాడు కాబట్టి భాగస్వామి ప్రమేయం లేకుండా ఎక్కడ ఏమీ జరగదు. ఆ విషయం మర్చిపోయి ఆయన అవాకులు చవాకులు పేల్తానే ఉన్నాడు. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు రైతులకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు. అలాగే రైతులకి ఆ రోజు ఎస్టీలకి సంబంధించి 100% రాయితీల ద్వారా ఈ బిందు సేద్యాన్ని ప్రోత్సహించారు. అలాగే మామూలు వారికి కూడా 10%, వాళ్ళకి కావాల్సిన దాంట్లో ₹1,00,000 ఖర్చు అయితే వాళ్ళు 10,000 ఖర్చు పెట్టుకుంటే మిగిలిన ₹90,000 ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చినందువల్ల ఈరోజు రాయలసీమ నుంచి భారతదేశానికి ముఖ్య నగరమైనటువంటి ఢిల్లీకి రైల్లో అక్కడ పండించినటువంటి పళ్ళు ఎగుమతి అవుతున్నాయి. హార్టికల్చర్ ఉత్పత్తి జరిగి అక్కడికి వెళ్తూ ఉన్నాయి. ఇది ఎవరైనా ఊహించారా ఇంతవరకు? రాయలసీమలో రక్తపు టేర్లు ప్రవహించే రాయలసీమలో నీళ్లు ప్రవహించజేసి అక్కడ ఉత్పత్తులు పెంచేసి ఈరోజు భారతదేశంలో ఎక్కడి నుంచి వస్తున్నాయంటే రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే స్థాయికి ఈరోజు తీసుకురావడం కూడా జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ అన్న అప్పుడు ₹50,000 ఒకే దఫా రుణమాఫీ చేసి కూడా జరిగిందండి. 15,000 కోట్ల పైచిల్లర రుణమాఫీ కోసం వినియోగించారు వాళ్ళు. తర్వాత 1,50,000 ప్రాతిపదికగా తీసుకొని 3 దఫాలుగా ఇచ్చారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాత మిగిలిన 2 దఫాలకు కూడా డబ్బులు అక్కడ రెడీ చేసి పెట్టుకుంటే దాన్ని రాజకీయ కారణాల వల్ల తొక్కిపెట్టి ఆ రోజు రైతులకు అందకుండా చేశారు. ఆ డబ్బులే ఇప్పుడు దాకా పంచుకుంటూ వస్తున్నాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈయనేం జేబులో ఇవ్వాల, ఆ డబ్బులే ఇప్పుడు దాకా పంచుకుంటూ వస్తున్నాడు. ఇంకోటండి,
ఈరోజు ప్రతి గ్రామంలో నాకు తెలిసినంత వరకు ప్రధానమంత్రి కంటే కూడా, రాష్ట్రపతి కంటే కూడా, ముఖ్యమంత్రి కంటే కూడా బలమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గ్రామ సర్పంచ్. ఏది చేయాలన్నా గ్రామంలో జరగాల్సిన ప్రథమ పౌరుడు ఆయనే కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళకి వచ్చే నిధులను నువ్వు వెనక్కి లాక్కొని వాళ్ళని అక్కడ పనికిమాలిన వాళ్ళ చేసేసి వాళ్ళ పరువు బాగొట్టిన తర్వాత ఈరోజు వాళ్ళందరూ తిరగబడి సిద్ధంగా ఉన్నారు నిన్ను ఇంటికి పంపిద్దామని చెప్పని. నువ్వు ఏది చెప్పినా పరిస్థితి నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు వీళ్ళని కాదండి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు సంక్షేమ పథకాల కోసం బడ్జెట్లో 9.5% ఖర్చు పెట్టింది. నువ్వింత గొప్పగా చెప్పుకుంటున్నావు. ఈ 5 సంవత్సరాల్లో 2,70,000 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టానని చెప్పుకుంటూ బడ్జెట్లో నువ్వు కేటాయించింది 15.08%. ఇది గుర్తించాలి ప్రజలు కూడా. ఎందుకంటే ఎంత మోసం చేస్తున్నాడో, ఎంత అబద్ధాలు చెప్తున్నాడో. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడండి. అంతకుముందు 3,63,000 కోట్ల రూపాయలు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 13 లక్షల కోట్ల రూపాయలు దాటింది. అంటే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం రాష్ట్ర ఆదాయం 2 లక్షల పైచిల్లర వస్తూ ఉంది. 5 సంవత్సరాలు 5 రోజులు 10 వేసుకుందాం. 10 20 లక్షల రూపాయలు. 20 లక్షల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టింది 2,70,000 కోట్ల రూపాయలు. జీతబత్యాలకు ఎంత పోయినాయి, మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి ఇప్పటి వరకు చెప్పట్లేదు దాని గురించి. ఈయనేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాను, నా వల్లే పథకాలు జరుగుతున్నాయి, ఇది అమలు అయ్యే విధంగా ఉంటే మాత్రమే చెయ్యాలి, దానికి అవకాశం ఉంటేనే చెప్పాలి, అబద్ధాలు చెప్పడం నాకు రాదు అని చెప్పిన ఆయన వక్ర భాషలు చెబుతా ఉన్నాడు. చెప్పేవన్నీ అబద్ధాలే కదా. సార్ సత్యమూర్తి గారు మీరు చెప్పండి. ముఖ్యంగా ఏదైతే ఆయన చెప్పిన ఈ 5 ఏళ్ల పరిపాలనలో అసలు ఆయన చేసిన ఈ పాలన వల్ల గ్రామ స్వరాజ్యం వచ్చేసింది రాష్ట్రానికి అని చెప్పేసి ఎక్కడ సతీష్ గారు అదే చెప్తున్నది. సర్పంచ్కి దిక్కులేక మీకు అసలు ఇంకో విషయం చెప్తే అసలు నిజంగా ఏమాత్రం సెన్సిబిలిటీ ఉన్నవాడైనా సరే అసలు ఇది వదిలిపెట్టి ఈ పాలన నాకు చేత కాదని చెప్పి పారిపోతాడు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు అండి, ₹1,00,000 పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని అంతకన్నా సిగ్గుంటుందా ఈ రాష్ట్రానికి? అదిగా సత్యమూర్తి గారు, వదిలి పారిపోతానంటే వదిలి పారిపోతే 2వ రోజు కారాగారానికి వెళ్తాడు కదా. కావాలి. ఇప్పుడు కాంట్రాక్టర్లు వచ్చి మా బిల్లులు మొర్రు అని చెప్పి విజయవాడ సెంటర్లో ధర్నా చేసిన దిక్కుమాలిన పరిస్థితుల్లో మనం ఉంటే ఇంకా నేను అది చేశాను ఇది చేశాను అసలు చెప్పుకునే అర్హత ఎక్కడ ఉంది? మీకు ఇంకొక చిన్న విషయం గుర్తు చేస్తా. ఈయన వెళ్ళి పులివెందులు వెళ్ళి వాళ్ళందరికీ మీటింగు పెట్టి వాళ్ళందరినీ రమ్మంటే పాసులు ఇచ్చి ఏమయ్యా నువ్వు నాకు మా ఊరికి వచ్చి నువ్వు మాకు పాసులు ఇచ్చేంత డోడివా అని ఏదో అడిగే వచ్చారు. వచ్చిన తర్వాత నిన్ను నమ్ముకొని మేము 5 లక్షలు 10 లక్షలు పెట్టి చిన్న చిన్న పనులన్నీ చేసాము, కాంట్రాక్టులు, గవర్నమెంట్ పనులు. ఆ బిల్లులు కూడా నువ్వు ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు, నువ్వేందా నువ్వేమి ఎమ్మెల్యేవా, నువ్వేం ముఖ్యమంత్రివా అని చెప్పి పులివెందుల కాంట్రాక్టర్లు ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళినప్పుడు. ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా? ఒక ముఖ్యమంత్రికి ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా? అంటే నువ్వు ఆ డబ్బులన్నీ ఏం చేసావు? నీకు వచ్చే ఇన్కమ్ ఏం చేసావు? కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఏం చేసావు? నీకు మొత్తం బడ్జెట్ ఎలకేషన్స్ ఏం చేసావు? ఏ శాఖకైనా సరే నువ్వు ఎలకేట్ చేసిన ఫండ్స్ అన్నీ ఖర్చు పెట్టావా? ఏది చేయకుండా ఉన్న పథకాలను కూడా ఆపేసి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చిన్న బిజినెస్ మెన్లకి వాళ్ళు ఎంఎస్ఎంఈ పథకం కింద డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకొచ్చి నువ్వు ఇవ్వాల్సిన వ్యక్తివి నువ్వేం చేసావు? అదేదో ఆసరానో ఏదో దిక్కుమాలిన పేరు ఒకటి పెట్టుకొని సాక్షిలో జాకెట్ యాడ్ అది ఇచ్చినప్పుడల్లా 5 సంవత్సరాల కాలంలో కరోనా సమయం నుంచి కేంద్రం ఆ స్కీముని పెడితే కేంద్రం పెట్టిన ఆ స్కీముని మొత్తం నీ పేరు మీద నీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవటానికి వాడుకున్నావు తప్ప ఆ స్కీము కింద ఒక్క వ్యాపారస్తున్నైనా సెటిల్ చేశావా? ఒక్క వ్యాపారం అయినా సజావుగా జరిగేలాగా చేశావా? సొంత డబ్బులు పెట్టుకొని వ్యాపారం చేసుకుందామని ఎవడన్నా అసలు తల పెడితే చాలు నీ ఎమ్మెల్యేలు రాబండుల్లాగా వచ్చి వాడి మీద పీక్కు తిని బిల్డింగ్ కడుతుంటే బిల్డింగులతో వాటాలు అడిగి, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే అందులో కూడా వాటాలు అడిగి తీసుకున్న దిక్కుమాలిన ఈ వ్యవస్థని సృష్టించి ఇంటింటికి వెళ్ళి మా వాళ్ళు కాగితాలు ఇచ్చారు, నీకేం సంక్షేమం జరిగిందో చెప్పారు అని చెబుతుంటే అన్ని పచ్చి అబద్ధాలు చెప్పి ఇప్పుడు మళ్ళీ మోసం చేద్దామంటే
ప్రజలు ఎవరు కూడా వినటానికి సిద్ధంగా లేరు. అందుకనే ఈ తిరుగుబాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. రైట్, ఇది చూస్తూ ఉన్నాం కదా. ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టో పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సభ పెట్టి ఏదైతే ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు, మళ్ళీ ప్రజల్ని మోసం చేసేందుకు ఆయన ఈ రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి భాష్యాలన్నీ కూడా చెప్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏదైతే నవరత్నాలు ప్లస్ అంటూ ఆయన ఏదైతే 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోనే దాన్ని ఇంకాస్త కలర్ జిరాక్స్ లాగా తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు ప్రకటించినట్లుగా ఉంది. కానీ దీనిపైన ప్రజలు మాత్రం ఇది నవరత్నాలు ప్లస్ కాదు, నవరంధ్రాలు ప్లస్గా మారబోతుంది ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని ఇస్తే అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు, ఆ మేనిఫెస్టోని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం.